భక్తులారా, మనసు నిర్మలంతో వినండి. ఈ త్రినాథుల చరిత్రము మాటిమాటికి వినుటకు అమృతం వలె ఉండును. శ్రీపురము అనే గ్రామమునందు మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిక్కిలి దరిద్రుడు అగుట చేత భిక్షమెత్తుకొని జీవించేవాడు. ఆ బ్రాహ్మణుడికి ఓ కుమారుడు జన్మించాడు. తల్లికి పాలు చాలనందున ఆ బాలుని యొక్క శరీరం దినదినము కృషించి ఉన్నది. ఆ బాలుడు చిక్కిపోవటం వల్ల ఆ బ్రాహ్మణుని భార్య తన పెనిమిటితో ఇలా పలికెను, అయ్యా, నేను చెప్పే ఈ మాటలు శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలుగల ఆవు ఒకటి తీసుకోండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్తున్నాడంటే, ఓసీ, నీకు వెర్రు పట్టిందా? మనం చూస్తే చాలా పేదవాళ్ళమే, పాలిచ్చే ఆవు ఎలా దొరుకుతుంది? ధనరత్న